గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. పాన్ ఇండియా లెవెల్లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. 2 RRR రిలీజ్ కు ముందే మొదలైన ఈ సినిమా ఇక రిలీజ్ కు నోచుకోలేదు. ఇక ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ దసరా అంటూ వాయిదా పడుతూ వస్తుంది. కనీసం 2024 సంక్రాంతికైనా వస్తుందని ఆశించిన మెగా ఫ్యాన్స్ మరోసారి నిరాశ ఎదురైంది. గేమ్ చేంజర్ తర్వాత మొదలైన చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. కానీ గేమ్ చేంజర్ రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. నిన్న మొన్నటి వరకు దసరాకు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే 2024లో కూడా ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక 2024 సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ కల్కి, ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2 వంటి భారీ సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి. కల్కి మే 9న వస్తుండగా పుష్ప 2 ఆగస్టు 15 కోసం ఫిక్స్ చేశారు. ఇక ఎన్టీఆర్ దేవర అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధ్యలో చిన్న సినిమాల హవా నడవనుంది. కాబట్టి గేమ్ చేంజర్ కి దీపావళి సీజన్ మాత్రమే ఖాళీగా ఉంది. అయితే ఆ టైం వరకు షూటింగ్ కంప్లీట్ అవుతుందా లేదా మళ్లీ వాయిదా వేసి 2025కి తీసుకువెళ్తారనేది మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. శంకర్ మీద నమ్మకంతో ఇప్పటికే 1 సంవత్సరం వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్ ఇక వెయిట్ చేయడం తమ వల్ల కాదంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇయర్ అయినా గేమ్ చేంజర్ సినిమా వస్తుందా లేదా అనేది చూడాలి.